ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ఇంకొక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను. ఈ రోజు అయితే నేను కేక్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా పిల్లలందరికీ కేక్స్, చాక్లెట్స్ ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మేము కూడా బయట ఎక్కువ తీసుకురాము కాబట్టి ఇంట్లోనే చేస్తాను. నార్మల్గా వీట్ ఫ్లోర్తో కేక్ చేస్తాను అండ్ రవ్వ కేక్ కూడా ట్రై చేస్తాను. రవ్వ కేక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. సో అందుకే ఈరోజు కొంచెం కొత్తగా చాక్లెట్ కేక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ అన్నీ తెప్పించి 1 వీక్ పైన అయిపోయింది. ఇప్పటికీ నేను ఇంకా చేయలేదు. 1 వీక్ ఏంటి 2 వీక్స్ ఎంతో అయిపోయింది. సో ఈ రోజు అయితే చాక్లెట్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. నేను పెద్దగా ప్రాసెస్ ఏం ఫాలో అవ్వను, చాలా సింపుల్గా చేస్తాను, బట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రోజు ఎలా వస్తుందో చూద్దాము. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము. రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా చాక్లెట్ రెసిపీసే. సో అందులో ఈరోజు కేక్ ట్రై చేసేస్తే నెక్స్ట్ ఇంకా కొత్తవి ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే కేక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లేట్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. కేక్ అసలు హిట్ అయిందా లేదా అనేది షేర్ చేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న బౌల్తోనే ప్రతిదీ అయితే మెజర్ చేస్తాను. మీరు కూడా ఒక బౌల్ ఫిక్స్ అయ్యి అన్నీ దాంతోనే మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక హాఫ్ కప్పు ఆయిల్ ఆర్ గీ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసుకున్నాను. ఒక ఫుల్ కప్తో కర్డ్, అలాగే ఒక 3/4 కప్పు, లేదంటే ఎక్కువ స్వీట్ కావాలంటే ఒక 1 కప్పు ఫుల్గా జాగరీ వేసుకోండి. బెల్లం నేనైతే తాటి బెల్లం యూస్ చేస్తున్నాను. కరగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి మెల్ట్ చేసుకుని ఆ వాటర్ని అయితే ఇందులో వేసి మిక్స్ చేసేసాను. ఇంక ఈ 3 వేసుకున్న తర్వాత ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. 1 స్పూన్ ఫుల్గా బేకింగ్ పౌడరు, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మనం ఏ కప్పుతో అయితే అన్నీ మెజర్ చేసుకున్నామో దాంతో ఎగ్జాక్ట్గా 1.5 కప్ వరకు నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను. వీట్ ఫ్లోర్, మీరు కావాలి అనుకుంటే మైదా, రాగి ఫ్లోర్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను, పర్ఫెక్ట్గా వస్తుందని. మైదా కన్నా వీట్ ఫ్లోర్ కొంచెం బెటర్. ఇంక ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు కోకో పౌడర్ కూడా వేసుకున్నాను. వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టైట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ లూజ్ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనం కేక్ కోసం మిక్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి, లేకపోతే బబుల్స్ వచ్చి లోపల గ్యాప్ లాగా వచ్చేస్తుంది. ఒకే డైరెక్షన్లో మనం మంచిగా మిక్స్ చేసుకుంటే కేక్ అంతా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. ఇంక ఇక్కడైతే నేను కేక్ ఎందులో చేద్దాం అనుకుంటున్నానో అందులోని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి కొంచెం డ్రై పౌడర్ కూడా వేసి ఇలా అయితే చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల కేక్ అయితే దానికి అంటుకోకుండా ఈజీగా సెపరేట్ అవుతుంది. నేనైతే ఇంట్లో ఉండే నార్మల్ స్టీల్ బౌల్లోనే చేస్తున్నాను. ఏది ఉంటే అందులోనే చేయొచ్చు. కేక్ మౌల్డ్సే ఉండాల్సిన పని అయితే లేదు. సో బ్యాటర్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ ఇలా అయితే ట్యాప్ చేసి పైన బాదం పప్పులు అలాగే జీడిపప్పులతో గార్నిష్ అయితే చేశాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కూడా అని. సో ఈ బౌల్ పట్టేలాగా ఒక పెద్ద గిన్నెనైతే ఇలాగ ప్రీహీట్ చేసుకున్నాను. కింద సాల్ట్ కూడా వేస్తారు, బట్ సాల్ట్ ఎందుకు వేస్ట్ చేయడం, కింద ఇలాంటి స్టాండ్ ఏమైనా పెట్టుకుని అందులో ఈ బౌల్ పెట్టుకుని స్టవ్ అయితే మాత్రం సిమ్లోనే పెట్టండి. ఇంకా అది స్లోగా మనకి కుక్ అవుతూ ఉంటుంది. కేక్ అయితే బేక్ అవుతూ ఉంది. కేక్ బేక్ అవడానికి నార్మల్గా చెప్పాలి అంటే ఒక ఫిక్స్డ్ టైం ఉండదు స్టవ్ మీద వేసేటప్పుడు. సో ఎందుకు అంటే మనం వేసే థిక్నెస్ బట్టి అది బేక్ అవుతుంటుంది. నేను కొన్నిసార్లు ఎక్కువ దలసరిగా వేస్తే అది ఎక్కువ టైం పట్టేది, పల్చగా వేస్తే ఒక 20 మినిట్స్లో కూడా బేక్ అయిపోయేది ఒక్కొక్కసారి. సో నేనైతే కొంచెం పల్చగానే వేస్తాను కాబట్టి 20 మినిట్స్ తర్వాత మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాను. సో అది బెటర్ కదా, సేఫ్ కూడా. మనకి ఎప్పుడు బేక్ అవుతుందో కరెక్ట్ టైం ఉండదు కాబట్టి చెక్ చేసుకుంటే బెటరు. మీరు కూడా 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి. నేను లాస్ట్లో పైన కొంచెం చాక్లెట్ సిరప్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంది. ఇది 99% కోకో మాట. ఎంత చేదుగా ఉందంటే అస్సలు తినలేకపోతున్నాము. నేనైతే 50% కోకోది అయితే తీసుకున్నాను. అది బాగుందని తింటున్నాను. సో అది చూసి మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు, కానీ 99% ఆర్డర్ చేసేసారు. ఇదైతే చాలా 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 చేదుగా ఉంది, అస్సలు తినలేకపోతున్నాము. సో ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుని కొంచెం సిరప్లా చేసుకుని కేక్ పైన వేస్తే ఇంకొంచెం బెటర్ టేస్ట్ ఉంటుంది కదా. వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ నేను కొంచెం పర్ఫెక్ట్ కేక్లా చేద్దాం, కొంచెం బాగుంటుంది చూడడానికి కూడా అని చాక్లెట్ సిరప్ అయితే వేస్తాను. సో ఇదైతే ఇప్పుడు మెల్ట్ చేసుకుందాం. ఈలోపు కేక్ కూడా బేక్ అయిపోద్ది. ఇంక ఇక్కడైతే కేక్ కూడా బేక్ అయిపోయింది. నాకైతే ఒక 40 మినిట్స్ అలా పట్టింది. ఇదైతే మనం కేక్ని 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను మిడిల్లోకి, ఎందుకంటే కొంచెం చాక్లెట్ సిరప్ మిడిల్లో కూడా వేద్దాము, టేస్ట్ బాగుంటుంది అనిపించింది. సో చాక్లెట్ సిరప్ కోసం అయితే డార్క్ చాక్లెట్ అలాగే కొంచెం బటర్ వేసాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం స్వీట్నెస్ కోసం అయితే బెల్లం వేస్తున్నాను. ఈ చాక్లెట్ అయితే అసలు స్వీటే లేదు, 0 స్వీట్ మాట. సో అందుకే కొంచెం బెల్లం. ఇప్పుడు దీన్ని డబల్ బాయిలర్ మెథడ్లో అయితే మెల్ట్ చేసేస్తాను.
సో మీరు కూడా మ్యాక్సిమం చాక్లెట్ సిరప్ లాంటిది ఏమన్నా వేసుకోవడానికి ట్రై చేయండి. నార్మల్గా కూడా టేస్ట్ బాగుంది, బట్ ఇది వేస్తే ఇంకా పర్ఫెక్ట్ టేస్ట్లా అనిపించింది. ఇంక ఇక్కడైతే నేను మిడిల్లో కూడా యాడ్ చేస్తున్నాను. మా వాడు ఇవన్నీ చూసి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. వాడు కూడా డెకరేషన్ అయితే చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈసారి కేక్ చూసి. ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో, ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు, అంత బాగుంది. సో ఫైనల్ గా కేక్ అయితే రెడీ అయిపోయింది హెల్దీ వర్షన్ లో. బేసిక్ గా నేను బెల్లంతో కేక్ వేస్తాను, అందులోనే తాటి బెల్లం కదా, సో అది బ్లాక్ కలర్ లో ఉండడం వల్ల ఏ కేక్ వేసినా చూడడానికి అస్సలు బాగోదు, తినడానికి బాగుంటది. బట్ ఫస్ట్ టైం చూడడానికి కూడా కేక్ చాలా బాగుంది. సో ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. Happy birthday to you. Happy birthday, Nadi. నీదా? హ్యాపీ Birthday బర్త్డే to you. Happy birthday to you. సో కేక్ అయితే సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ గా అయిపోద్ది అండ్ ఇంట్లోనే హెల్దీగా కూడా చేసుకోవచ్చు కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.